గుడ్ థింగ్స్ గిఫ్ట్ షోరూం ప్రారంభించి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మదీనా అధినేత ఇంతియాజ్ ఆధ్వర్యంలో కుమారులు షోయబ్ ఉస్మాన్ వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి బాణసంచా వెలుగులతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ కుమారులు షోయబ్ ఉస్మాన్ మాట్లాడుతూ వినియోగదారుల ఆదరణతో 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని, ప్రతి శుభకార్యానికి అవసరమైన రిటర్న్ గిఫ్ట్స్ అనుకూలమైన ధరలలో లభించే ఏకైక షోరూం గుడ్ థింగ్స్ అని తెలిపారు. కార్యక్రమంలో ఆయుజ్ ఆఫ్రీద్, రోహన్, శ్రీనివాస్, జైన్, అశోక్, ప్రవీణ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు హలో, హాయ్ అండి అందరికీ. చాలా సంతోషం ఎంతసేపు నా కోసం వెయిట్ చేసి ఇక్కడ అయినందుకు, మరి మీ ప్రేమ చూపించిన దానికి ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు మీడియా ముందర ఖచ్చితంగా పొలిటికల్ రావాల్సిందే, ఎమ్మెల్యేగా నిలబడాల్సిందే. అదే సపోర్ట్, మీ యొక్క సపోర్ట్ ధైర్యంతోనే నేను ఖచ్చితంగా ఇంకా పార్టీస్లో రావాలనుకుని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. సో ఇంకా అందరు సపోర్ట్ అయితే ఉంది. మనం ఏ వార్డులో కూడా వెళ్ళి, నేను ఈ మధ్య మెడికల్ క్యాంప్ గురించి వెళ్ళేటప్పుడు ఈ 3 ఆటోలు పెట్టామన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే నాకు చాలా గుండె ధైర్యం వచ్చింది. ఇంకా ఖచ్చితంగా ఇంకా పాల్గొవాల్సిందే, ఖచ్చితంగా ఇంకా పొలిటికల్ రావాల్సిందే డిసైడ్ అయిపోయాను. సో రాబోయే తరానికి కాబోయే ఎమ్మెల్యే గారు. సో మరి ఇండియన్ ఒకసారి గట్టిగా 2 మాటలు సాహిత్యం కూడా మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నేను లాస్ట్ 5 years నుంచి నాకు అన్నతో పరిచయం ఉంది. ఈ 5 years నుంచి నేను చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ చూశాను. అన్న ఎన్నో షాప్స్ ఓపెనింగ్కి వెళ్ళారు, చాలా మందికి షాప్ ఓపెనింగ్ చేశారు. ప్లస్ అదే కాకుండా రీసెంట్గా అన్న బర్త్డే రోజున మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేశారు. ఆ ఒక్క మెడికల్ క్యాంప్లో ఉన్న ప్రతి డిసీజ్కి ప్రతి ఒక్కరికి ఫ్రీ ట్రీట్మెంట్ చేయించారు. అది కాకుండా ఏంటంటే ఎంత అయినా మెడికల్గా ఖర్చు అయినా కూడా అంతా అన్నే దగ్గరుండి చూసుకున్నారు. ఇదొకటే కాదు, ఇలాంటి కార్యక్రమాలు చాలా చూశాను. పేదలకు వెళ్ళి అన్నదానం చేయడం కానివ్వండి, ఆర్గనైజ్కి ఫండ్స్ డొనేట్ చేయడంలో కానివ్వండి, ఏదైనా ఏరియాలో ప్రోగ్రామ్ జరుగుతుంటే వాళ్ళకి డొనేషన్ ఇవ్వడంలో కానివ్వండి, దేంట్లో కూడా అన్న వెనకడిగేసిందే లేదు. ఎక్కడ కూడా ఒక రాజకీయం సపోర్ట్ లేకపోతేనే ఇంత చేశారంటే, ఒక్కసారి అన్న రాజకీయంగా ఎంటర్ అయితే. హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ శుభ సందర్భంగా మీకు తెలియజేసుకోవడం ఏంటంటే, నేను మన ఇంటియాజ్ బాయ్ గారితో గత 18 సంవత్సరాలుగా నేను జర్నీ చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ మ్యాన్ లైక్ హిమ్. లీడర్ అని ఇప్పుడు అంటున్నారు, నాకు 18 సంవత్సరాల ముందే ఆయన లీడర్. అందరూ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాకు 18 సంవత్సరాల ముందే ఆయన నాకు పెద్ద లీడర్. ఆయనతో ముందు వచ్చాను, చాలా నేర్చుకున్నాను, చాలా మంచి నేర్చుకున్నాను. ఎవరితో ఎలా ఉన్నాను మెలిగాను. ఒకప్పుడు ప్రాంగా చెప్పాలంటే నాకు ఉన్నంత బ్యాడ్ నేమ్ ఎక్కడా లేదు. రౌడీలో తిరిగేవాడిని, ఎవరంటే వాళ్ళని కొట్టేవాడిని. ఈయనతో చేరిన తర్వాతనే వాట్ ఈజ్ లైఫ్, ఎవరితో ఎలా మెలగాలి, ఏం చేయాలి, ఎవరికి ఎలా రెస్పెక్ట్ చేయాలి నేను నేర్చుకున్నాను. ఆయన చేయాలి, అన్ని షాప్స్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే సింపుల్గా ఓ మాట చెప్తారు, ఎన్నో ఆయన చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆయన ఇలాగే ప్రజల్లో ఉండాలని, ప్రజలతో ఉండాలని. నేను ఒకటి అన్నం వివేకానంద రెడ్డి గారు ఎక్స్-ఎమ్మెల్యే స్వర్గీయ అన్నం వివేకానంద రెడ్డి గారితో దగ్గర 6 సంవత్సరాలు నేను జర్నీ చేయడం జరిగింది. తరువాత మళ్ళీ గోల్డెన్ హ్యాండ్, అదే కట్టుబాట్లు, అదే షర్ట్, అదే చెప్పల్స్ కానీ, ఆ స్టైల్ కానీ ఆయన దించేశారండి. ఆయన లేరు అనుకుంటున్నారు, కానీ నేను నమ్మేది ఏంటంటే ఆయన రూపంలో నాకు ఇచ్చారు. అంతమందికి అన్ని సేవా కార్యక్రమాలు చేసి అందరి దగ్గర దీవెనలు పొందిన అన్న ఇంకా రాజకీయాల్లో కనుక వస్తే ఇంకా లక్షలాది మందికి బాగు చేస్తారని చెప్పి నా రిక్వెస్ట్ అన్న. మీరు రాజకీయాల్లో రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వాళ్ళకు మీకు ఎప్పుడూ ఉంటుంది అని నా మనస్ఫూర్తిగా మా యూత్ దానికి కాదనకుండా సపోర్ట్ చేశారు. మళ్ళీ 5th ఇయర్ ఈరోజు 4th ఇయర్ యానివర్సరీకి నేను ఇంకో స్టోర్ పెట్టాలనుకున్నాను. మళ్ళీ నాన్నగారు నేను ఇంకో స్టోర్ పెట్టాలంటే సరే నీ ఇష్టం కానీ అంటే మీరు చెప్పారు. ఈ విధంగా నాకు ఎప్పుడు కూడా నేను అక్కడ వెళ్ళినప్పుడు ఏ మాట కాదనకుండా, ఏ విశేషాన్ని కాదనకుండా ప్రతిదానికి నేను సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ముందర చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మా తమ్ముడికి ఉస్మాన్కి. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. గుడ్ థింగ్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కేవలం అది మీ యొక్క ప్రజలు సపోర్ట్ వల్లే. ఇంత దూరం రాగలిగామంటే అది కేవలం మీ వల్లే. అది అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడ్ థింగ్స్ మా గిఫ్ట్ షాపు దర్గామెట్టలో ఉండేది 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ అందరూ మనం చేరడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఏమంటే ఒక చిన్న షాప్ లాగా పెట్టించాను నేను. దానికి మా చిన్న అబ్బాయి ఉస్మాన్ సమి ఎంతో దాంట్లోనే మిగిలించుకొని ఇంత స్థాయికి ఎదిగి షాప్ అంతా పెద్దది చేసి, డాడీ ఏ రోజు నాకు ఇంత కావాలా మధ్యలో అని చెప్పేసి అడగకుండా వాడు దాంట్లోనే డెవలప్ చేసుకుంటా, దాంట్లోనే ఇది చేసుకుని ఈరోజు ఈ స్థాయికి నిలబడి నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా మీరు కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచన చేయండి. అదే కాకుండా ఇక్కడ మనం 5th యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్ పెట్టున్నాము. ప్రజలందరూ ఆ ఆఫర్ని వినియోగించుకోండి. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లు మీకు ఏదైనా బల్క్ ఆర్డర్ మీద ఎనీ గిఫ్ట్, ఏదైనా మీ మ్యారేజ్ అయితే కానీ, శుభకార్యాలు కానీ, దేనికైనా కానీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఇప్పుడు ఈరోజు కానీ, అదేవిధంగా గృహప్రవేశం గురించి ఫ్లవర్ వాజెస్, సీనరీస్, పెద్ద పెద్ద విగ్రహాలు, దేవుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. కస్టమైజ్ కూడా చేసిస్తున్నాం. మీకు ఏదైనా పెద్ద సీనరీ కావాలా, లేదంటే దేవుడి పటం పెద్దది కావాలా, దాంట్లో వచ్చేసి గోల్డ్ ఫాయిల్. ఈరోజు పెద్ద పెద్ద ఇళ్ళల్లో బంగారుతో పైన కోటింగ్ వేసేది ప్యూర్ గోల్డ్ అనమాట. అది ఆ కోటింగ్ వేసి దేవుడి విగ్రహాలు కూడా పెట్టడం జరుగుతుంది. అది కూడా మేము సప్లై చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా సప్లై చేస్తున్నాము. ఇప్పుడు మీడియా ముఖంగా ఈరోజు చెప్పడం జరిగింది. అది చాలామందికి తెలియదు. అది ఒకసారి గుడ్ థింగ్స్లో ఇటువంటి ఏదన్నా కానీ గిఫ్ట్ అనేది 1 స్టాప్ అనుకోండి. గుడ్ థింగ్స్లో చిన్న 50 రూపాయల ఐటెం కాడి నుంచి లక్షల ఐటెం దొరుకుతాయి మా దగ్గర. అది గుర్తించి అదేవిధంగా మీరు ఏదైనా మీ ఫోటోల మీద నేమ్స్ ఏదైనా సెట్ చేయడం, గడియారాల్లో మీ ఫోటోలు పెట్టడం, అది కూడా చేస్తున్నాం మేము. ఇది ఒకసారి గమనించి గుడ్ థింగ్స్లో వచ్చి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మా మిత్రులు ఇందాక పాలిటిక్స్ గురించి అడిగారు. పాలిటిక్స్లో నేను రావాలనుకునే దానికన్నా ప్రజలు నాకు ఆహ్వానిస్తున్నారు. బాయ్ నువ్వు రా బాయ్, ఎక్కడన్నా కానీ సెంటర్లో నిలబడి ఏదన్నా కాస్త మాట్లాడతాం అనుకుంటే ఆడ కూడా బాయ్ మీలాంటి వాళ్ళు రావాలి బాయ్. ప్రతి ఒక్కరూ ఈ విధంగా నన్ను హానర్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు రావాలా, నువ్వు రావాలా బాయ్, నువ్వు పొలిటికల్లో రావాలా, నీలాంటి వాళ్ళు వస్తే మాకు బాగా సపోర్టింగ్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మత భేదాలు ఏం చూడవు, కుల మతాలు అతీతంగా ఉంటావు, నీలాంటి వాళ్ళు రావాలా బాయ్, నువ్వు సపోర్టింగ్ చేస్తుంటావు అందరినీ అని చెప్పేసి ప్రతి ఒక్క సెంటర్లో పోయినప్పుడల్లా నాకు ఆ ప్రజల్లో నుంచి వచ్చే సౌండ్ ఎటువంటిదంటే 1000 వాట్స్ సౌండ్స్ లాగా నా చెవుల్లో, నా మనసుల్లో, నా గుండెల్లో దోచుకుంటుంది.
సో నేను కూడా నిర్ణయించుకున్నాను, ఎందుకంటే వీళ్ళందరూ ఎంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఎందుకు రాకూడదు. ఆల్రెడీ నాకు ఆలోచన ఉంది, ఇంకా నాకు గట్టిగా 100% సొల్యూషన్ వేసి అతికిచ్చేస్తున్నట్టు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు హానర్ చేస్తున్నారు నాకు రామని చెప్పేసి. సో ఇంకా ఖచ్చితంగా రావాలని నేను కూడా ఈరోజు మీడియా ముఖ్యంగా నేను అందరినీ తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే పాలిటిక్స్లో వస్తాను, అదేవిధంగా అందరికీ నెల్లూరు ప్రజలందరికీ బాగా సేవ చేస్తాను. నాకేంటంటే నేను బాగున్నాను, ప్రతి ఒక్కరు బాగుండాలా, ప్రతి ఒక్కరు బాగుండాలా, బీదతనం అనేది ఉండకూడదు. అదే నా మెయిన్ అంబిషన్, నా ఒక్క ఆలోచన, నా గుండెల్లో ఉండే చప్పుల్లో కూడా అదే వస్తుంది. అందరూ బాగుండాలా, బీదతనం అనేది ఉండకూడదు, ప్రతి ఇళ్ళల్లో కూడా అనారోగ్యంతో ఎవరు ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలా, అందరూ బాగుండాలా అనేదే నా మెయిన్ కాన్సెప్ట్. అదేనండి, ప్రతి ఒక్కరు బాగుండాలా అనేదే నా కాన్సెప్ట్ మెయిన్. ఆ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేను నా ప్రాణం ఉండే వరకు ఖచ్చితంగా నేను అందరికీ సపోర్ట్ చేస్తాను, నా వంతు నేను సపోర్ట్ చేస్తానని మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ మరియు ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్కి, ఇంకా అభిమానులకి, మా తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.